నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. బాయిలోనే బల్లిపల్లికే ఈ ట్యూన్ ఎంత హిట్ అయిందో మనకి తెలుసు. ఇప్పుడు మంగ్లీ విషయంలో కొత్తగా వినిపిస్తున్న ట్యూన్ ఏంటిదంటే మోసాలు చేయడమే మన ట్రెండే అనే ట్యూను బాగా కొత్తగా వినిపిస్తుంది అండ్ ట్రెండ్ అవుతుంది. అక్క తమ్ముడు కలిసి జరుపుకునే పండగ ఏదన్నా ఉందంటే అది రాఖీ పండగ. కానీ ఇక్కడ అక్క తమ్ముడు కలిసి జరుపుకునే పండగ ఏంటంటే మోసం చేసే పండగ. అసలు ఎందుకు మంగ్లీ అసలు డబ్బులు తీసుకుందా తీసుకోలేదా, వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు వచ్చాయా రాలేదా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చాలామంది మంగ్లీకి డబ్బులు ఇచ్చి మోసపోయామని చెప్పేసి అంటున్నారు. కానీ మంగ్లీ చూస్తే నాకెప్పుడు ఇచ్చినవురా నాయనా, నాకేమి ఇచ్చినవురా ముర్రో అని చెప్పేసి మొత్తుకుంటుంది ప్రెస్ మీట్లు పెట్టి. ఎంతవరకు నిజం సార్? అంటే మంగ్లీ ఆవిడ ఓపెన్గా పంజాగుట్ల పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టింది. ఆవిడ పెట్టి మాట్లాడారు, నాకు ఏ సంబంధం లేదు, నేను అమాయకురాలని, పైగా గిరిజన మహిళని, నా మీద ఇలా దాడులు చేయకండి, నా గురించి ఉన్నవి లేనివి రాయకండి, నేనేదో పాటలు పాడుకుని బతుకుతున్నాను, నాదేదో చిన్న జీవితం, దయచేసి నన్ను పెద్దగా చేసి నేనేదో పెద్ద దుర్మార్గాలు చేస్తున్నాను అని ఇలాంటివన్నీ కల్పించకండి. నేను మీడియాలో పుట్టి పెరిగినటువంటి ఒక చిన్న మొక్కని, నన్ను మీడియానే తొక్కేసే ప్రయత్నం చేస్తే అంతకంటే ఐరనీ ఏముంటుంది ఈ జీవితానికి, కాబట్టి అని అలా చాలా ప్యాథటిక్గా ఆవిడ చాలా దయనీయమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. అలాగే ప్రధానమైన గొడవ ఏమిటి, ఒక 200 కోట్లు అనేది కీలకం. ఇక్కడ 200 కోట్లు 200 మంది అని ఒక ట్యాగ్ లైన్ ఒకటి నడుస్తోంది. అవును. అయితే ఈ 200 మంది కంటే ఎక్కువే ఉండుండొచ్చు బాధితులు. అంటే మనం అనేక చిట్ ఫండ్ కంపెనీలు ఇలాంటివి చూసాం. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. అయితే వీళ్ళకి మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి లీగాలిటీస్ ఏవైనా ఉన్నాయా, చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా, వీళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఏదో ఒక గ్యారంటీ ఉండాలి, వీళ్ళు ఎక్కడో చోట రిజిస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్లు పాడు ఉన్నాయా, లేకపోతే ఇదంతా ఇండివిజువల్గా నడిపేశారా వితౌట్ ఎనీ రిసిప్టు అనేది ఒక డౌట్. జనరల్గా సర్టిఫికెట్లు ఇస్తారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీకు 5 సంవత్సరాలకి ఇంత ప్రాఫిట్ ఇస్తాము అని ఒక లెక్క కట్టి ఇచ్చేస్తారు. ఈ డబ్బులతో వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తారు. ఆ వచ్చిన దానిలో మొత్తం మీకు ఇవ్వరు, మీకు అష్యూరెన్స్ ఇచ్చిన మేరకే మీకు డబ్బులు ఇస్తారు. కాబట్టి అలాంటి ఏరియాలో ఎక్కడైనా దీనికి ఒక రిజిస్ట్రేషను, ప్రాపర్ నిర్మాణము ఉన్నాయా అనేది చూస్తే అనుమానంగానే ఉంది. వీళ్ళు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇచ్చేయండి, మేము వాటిని మేము చేయబోయేటువంటి రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడిగా వాడి ఆ వచ్చిన లాభాల్లో మీకు కొంచెం వాటా ఇస్తాము, మీరు బ్యాంకులో పెట్టుకున్నా మీకు అంత ఇంట్రెస్ట్లు రావు, నేను ఇక్కడ బీభత్సం చేస్తాం, పబ్బు కడతాను, స్కూల్ కడతానని చెప్పేసి చాలా కడతామన్నారు, హాస్పిటల్ కడతామన్నారట, ఇంకా ఏవేవో. ఇవన్నీ కట్టి వాళ్ళు బిజినెస్ చేసి 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసి నీకు 10 రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు అన్న పద్ధతిలో వీళ్ళు పెట్టుబడి సమీకరణ కార్యక్రమంలోకి దిగారు. ఈ పెట్టుబడి సమీకరణకి ఒక ప్రాపర్ అథెంటికేషన్ ఉందా లేదా తెలీదు, లేదని నేను అనుకుంటున్నా. రెండవది, ఈ పరిణామాలేవి కూడా, ఈ విషయాలేవి నాకు తెలియదని ఆవిడ మాట్లాడుతున్నారు. కానీ ఆవిడకి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది బాధితులు మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు మధు అనేటువంటి పేరు ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఈ మధు అనేవాడిని ఎందుకు తీసుకురావట్లేదు చర్చలోకి అని విమర్శలు వచ్చాక నిన్న అతన్ని అప్రూవర్గా మార్చారు. ఈ అప్రూవర్గా మారినటువంటి మధు మంగ్లీ గారికి ఏ సంబంధము లేదు దీనిలో అని ఆవిడ్ని ఏదో పద్ధతిలో ఈ కేసు నుంచి బయటకు పంపించడానికి ఆవిడతో ఉన్నటువంటి అక్యూజ్డ్ అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆవిడ ఇన్నోసెంట్, ముందు ఆవిడని బయటకు పంపిస్తే మనం శిక్షలు పడ్డా మనం చూసుకుందాం, ముందు ఆవిడ సేఫ్గా ఉంటే మనం తర్వాత ఇంకో బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆవిడ్ని బయటకు వేద్దాం అన్నట్టు.
ఆవిడ వద్దు, ఆవిడని ఇన్వాల్వ్ చేయొద్దు, ఆవిడని ఏదో పద్ధతిలో సేఫ్ గార్డ్ చేసి బయట పంపించేద్దాం. చేసేస్తే ఇదేదో పాత రోజుల్లో గాంధార రాజకుమారులందరినీ ఆయన అదుపులోకి తీసుకుని దుర్యోధనుడు తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. అందరం అంటే వాళ్ళకి రోజుకి ఇన్ని మెతుకులని వేస్తూ ఉంటారు. ఒక్కొక్క మెతుకు తిని మనం అందరం చచ్చిపోతాము, దానికంటే కూడా ఈ మెతుకులన్నీ పోగేసి ఒకడికే పెట్టి బతికిద్దాం ఒకడిని, మిగిలిన వాళ్ళందరం చచ్చిపోదాం. ఆ బతుకునోడిని వాడు ఎక్స్క్యూజ్ చేసి బయటకు తీస్తే వాడు ఏదైనా చేసి వాడిని చంపేయడానికి ఏర్పాటు చేస్తాడు అని శకునిని బతికిస్తారు. అవును అవును. శకుని తన మాయోపాయాలతో దుర్యోధనుని రాంగ్ ట్రాక్లో డ్రైవ్ చేసి అతనికి చావు వచ్చే ఏర్పాటు చేస్తాడు. అలా శకునిని వాళ్ళందరూ కలిసి కాపాడినట్టుగా ఈ అప్రూవర్గా మారినటువంటి మధు గారు మంగ్లీకి క్లీన్ చిట్ ఇచ్చేసి ఆవిడ ప్రమేయం ఏమీ లేదు, మా ప్రమేయం ఏమీ లేదు, ఇదంతా అలా జరిగిపోయింది మా ప్రమేయమే లేకుండా అని చెబుతూ ఈ ఎవరైతే ఈ వ్యవహారాలను బయటకు తీసుకొచ్చాడో న్యాయవాది సుబ్బారావు, ఆ సుబ్బారావుకి మా అందరికీ పాత పరిచయాలు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అది ప్రపంచానికి అర్థమవుతూనే ఉంది. వీళ్ళందరూ కలిసి ప్రయాణించారు అనే విషయం అర్థమవుతూనే ఉంది. ఇది కొత్త విషయం ఏం కాదు. అయితే జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అనే ప్రోగ్రాంలో వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రోబ్ జరగాల్సిన అవసరం ఉంది. పరిశోధన జరగాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవిడికి ఉన్నటువంటి ఒక రికగ్నైజేషను సమాజంలో, ఆవిడకి ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్తో ఆవిడ నేరుగా సిఐ గారి దగ్గర కూర్చుంటోంది. వెళ్ళిపోయి సజ్జనార్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చారు. అయ్యా, నా మీద ఇలా లేనిపోయిన అపవాదులన్నీ వేస్తున్నారు, నన్ను బయట వేయండి అని. నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న వాళ్ళని, అవసరమైతే నా పేరుని బదనాం చేస్తున్న వాళ్ళని లోపల వేసేయండి అన్న టైప్లో ఆవిడేదో కంప్లైంట్ ఇచ్చారు అక్కడ సజ్జనార్ గారికి. దాని మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయ్యా అధికారులు, మీకు మంగ్లీ గారు గొప్ప లేకపోతే బాధితులు గొప్ప? బాధితుల్ని కూడా అలాగే మీకు యాక్సెస్ ఇవ్వండి. బాధితులందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చి గోడు వెళ్ళబోసుకునేందుకు మీరు మీ డోర్లు తీసి ఉంచండి, వస్తారు. మీ డోర్లు మంగ్లీ గారి కోసమే తెరుచుకుంటాయా, ఇలా గురించి తెరుచుకోవా అని దాడి మొదలైంది. అవును, దీనికి సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి మధు గారు కూడా చేతులు ఎత్తేసాడు, చాలా ఓపెన్గా జై మంగ్లీ అనేసాడు ఆయన. అయితే నిజంగానే అంటే ఈవిడ పేరు చెప్పి ఉండొచ్చు, ఈవిడికి ఉన్నటువంటి స్టేటస్, అలాగే ఈవిడకున్న స్ట్రైచరు, ఇవన్నీ పబ్లిక్లో పనిచేసి ఉంటాయి. వీళ్ళు ఏ ఏరియాకి అయితే వెళ్ళారో ఈ పెట్టుబడుల మొబలైజేషన్ కోసం, ఇన్వెస్ట్మెంట్ మొబలైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా వారు మంగ్లీ గారి పేరు కూడా వాడి ఉండొచ్చు. ఆవిడకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లు, ఆవిడకి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతోనూ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతోనూ, అందరితోనూ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఆవిడకి. షీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. ఆవిడ ఢిల్లీ వెళ్ళి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఏమైనా తేగలదు. ఆవిడ రేంజ్ అది, ఆవిడ స్థాయి అది. అదే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు పదవిలో కూడా ఉండొచ్చింది కదా సార్. అదే ఆవిడకి విపరీతమైన పొలిటికల్ లింక్స్ ఉన్నాయి. ఆవిడ ఎటు నుంచి ఎటైనా వెళ్ళిపోయి ఏదైనా చేయగల సమర్థురాలు. మీరు ఎవరు టెన్షన్ పడకండి, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవనే అష్యూరెన్స్లు ఇచ్చి ఉండొచ్చు. అంటే సార్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అందరి దాంట్లో ఏముందంటే జనాలకి, లైక్ డబ్బులు వాళ్ళు ఇచ్చారా, ఇస్తే వాళ్ళు ఎందుకు మేము ఇచ్చామన్నట్టు ముందుకు వస్తలేరు. వచ్చారు కదా, రాబట్టే కదా ఇప్పుడు గొడవ మొదలైంది. సుబ్బారావు అనే లాయర్ దగ్గర వాళ్ళు అప్రోచ్ అయ్యారు, సుబ్బారావు చెప్తున్న పద్ధతిలో. అయితే సీరియస్ అటాక్ అయితే జరగట్లేదు అనేది వాస్తవం, కానీ ఉన్నారు జనాలు, వచ్చారు బయటికి మాట్లాడుతున్నారు. పంజాగుట్ట పిఎస్ దగ్గర ఉన్నారు చాలామంది. వాళ్ళ వివిధ ఛానల్స్ వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం నడుస్తోంది గత 4-5 రోజులుగా. కానీ ఇది వారం క్రితమో 10 రోజుల క్రితమో మొదలైన గొడవ కాదు. చాలా కాలం క్రితం మొదలై ఇప్పుడు ఒక స్టేజ్కి చేరుకుని మార్కెట్లోకి వచ్చింది, కంక్లూషన్ కోసం వచ్చింది. ఈ వచ్చిన సందర్భంగా ఒక సెటిల్మెంట్ జరిగితే మంచిదే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో ఒక వన్ టైం సెటిల్మెంట్, ఇన్ని కోట్లు ఇచ్చేయండి, క్లోజ్ చేసేయండి.
అనేది ఈ 200 కోట్లకు సంబంధించినటువంటి ఫిగర్ సర్క్యులేట్ అవుతోంది, కానీ నిర్ధారణలు లేవు. నిర్ధారణ లేదు. 200 కోట్ల వరకు వసూలు చేశారు అనేది జస్ట్ ఆరోపణ మాత్రమే. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా పెద్ద ఇబ్బంది కలిగించే సెక్షన్స్ ఏవి పెట్టలేదు. ఏది ఈవిడ పేరు ఉంది, ఆ సుబ్బారావు గారి పేరు ఉంది, వీళ్ళందరి పేర్లు కలిపి ఒక క్రైమ్ ఏదో జరిగినట్టుగా ఒక లింక్ ఇస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ వలన వీళ్ళెవరికి ఏ ఇబ్బంది కలగదు. నేను అనేది ఏంటంటే ఇలా కాదు జరగాల్సింది. ఒక స్కామ్ జరిగింది అని డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈడీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కదా వచ్చి. అవును. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఎలా డబ్బులు మొబిలైజ్ చేస్తారు, చేయటానికి వీళ్ళకున్నటువంటి లీగల్ అథారిటీ ఏమిటి అనేది ముందు చెక్ చేయాలి. అది లేదు అన్నప్పుడు ఆ క్రైమ్ కింద ముందు లోపల వేయాలి. ఓకే. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేదు, ప్రాపర్ అథారిటీ లేకుండా జనాన్ని డబ్బులు అడిగేటువంటి హక్కు ఎందుకుంది మీకు? ఇలాంటి వ్యవహారంలోనే కదా చిట్ ఫండ్ కంపెనీలోకి డబ్బులు మీరు ఎలా తీసుకుంటారు? చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, చిట్ ఫండ్లు కట్టిన వాళ్ళు, పాటలు పాడుకున్న వాళ్ళు, మెచ్యూర్ అయిన వాళ్ళ డబ్బుల్ని డిపాజిట్లుగా సేకరించే అధికారం మీకు ఎక్కడది అని రామోజీరావుని నుంచోబెట్టారుగా. ఉండవల్లి అరుణ్ కుమార్ క్వశ్చన్ చేస్తే మరి వీళ్ళు ఎలా వదిలేస్తున్నారు గాలికి? ఆయన అంతటోడు ఆయనే విచారణకు హాజరయ్యాడు 8 గంటల పైన. రామోజీరావు అయ్యంకార్ భవన్లో కూర్చున్నాడు కదా ఆ రోజుల్లో కేసు మొదలైనప్పుడు. సో ఇవేవి ఇబ్బందికరము మరొకటి కాదు. వీళ్ళకి చిన్న సెక్షన్స్ పెట్టి ఎక్స్క్యూజబుల్ అన్నట్టు పంపించేసే పద్ధతిలో ఎఫ్ఐఆర్ ఉంది. అలా కుదరదు. మొత్తాన్ని అదుపులోకి తీసుకోండి. వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్స్ కూడా ఉంది బయట ఉంటాయి. అంటే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఛార్జ్షీట్ పెట్టడానికి 3 నెలలు టైం పడుతుంది. 90 రోజులు టైం తీసుకోవచ్చు. ఈ 3 నెలలు వీళ్ళు వేసేటువంటి డ్రామాలు ఎలా సస్టైన్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా లోపల వేసేస్తే బయట ఈ పనులు ఆగిపోతాయి. వీళ్ళు సాక్ష్యాలని తారుమారు చేయటమో లేకపోతే డబ్బులు ఏరు దాటించడమో ఏదో ప్రోగ్రాం ఉంటుంది వీళ్ళకి. ఆ ప్రోగ్రాం జరగకుండా ఆపటానికి వీళ్ళని లోపల వేయాలి. ముందు లోపల వేసేస్తే ఈ గొడవంతా ఆగిపోతుంది. ఆ తర్వాత నిర్దోషులుగా తేలితే అది వేరే గొడవ. కానీ నిర్దోషులుగా తేల్తారు అని ముందే ఊహించి వీళ్ళని సమాజంలో ఉండనిస్తే ప్రమాదమే. ఓకే. అందుకని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ప్రశ్న ఇప్పటిదాకా. ఆవిడకి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు ప్రతి చోట? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఆవిడని? అంటే ఆవిడ మహిళ కాబట్టి ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా? రాజకీయ బలం ఉందని చెప్పేసి, లేకపోతే ట్రైబల్ ఎస్టీ అవడం వలన జరుగుతోందా? ఇలా 100 డౌట్లు ఉన్నాయి ప్రపంచానికి. అవును. ఆవిడ సింగర్ కాబట్టి, ఆవిడ కళాకారిణి కాబట్టి ఇలాంటి పనులు చెయ్యదు అనడానికి అవకాశాలు లేవు. అసలు ఎవరైనా చేయొచ్చు. ఎంత గొప్పవాడైనా, శంకరాభరణం శంకరశాస్త్రి గారైనా సందర్భం వచ్చి కలిసి వస్తే ముందుకు అడిగేయచ్చు. ఆయన 80లో శంకరాభరణం కాబట్టి ఆ విలువలకు కట్టుబడి ఉన్నాడు. 90ల తర్వాత శంకరశాస్త్రి కూడా పొల్యూట్ అయ్యేవాడు. అవును. 95 తర్వాత శంకరశాస్త్రి గారు వస్తే సినిమా వేరుగా ఉండేది. అందుకని చాలా ఆవిడ నేరం చేసి ఉండదు కళాకారిణి కాబట్టి అనేది బూటకం. ఆవిడ తన ఇమేజ్ని, తనకున్నటువంటి స్ట్రక్చర్ని, తనకున్న కాంట్రాక్ట్స్ని ఉపయోగించి ఈ వ్యాపారం వీళ్ళతో ముందుకు నడిచి ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. అందుకని ఇలాంటివన్నీ ముందు లోపలేసి బయట విచారణ జరిపితే క్లారిటీ వస్తుంది. అది లేకుండా వీళ్ళని ఓపెన్గా తిరగనిస్తే మాత్రం సాక్ష్యాలు తారుమారు అవుతాయి. ఇవి ప్రూవ్ చేయటం కూడా కష్టంగా మారుతుంది. సో ముందు ఇమ్మీడియట్గా ఎవరెవరి మీద అయితే దీనికి సంబంధించి పబ్లిక్ డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనిలో, పబ్లిక్ నుంచి ఎవరు డబ్బులు సేకరించారు, ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల అనేది చూస్తే వీళ్ళు అందరూ కనిపిస్తారు. ఈ కనిపించిన వాళ్ళందరినీ ముందు లోపల వేసేసి ఆ తర్వాత దర్యాప్తు చేసి మీరు ఛార్జ్షీట్ పెట్టండి, దాని మెరిట్స్ని బట్టి వాళ్ళు బెయిల్ వేసుకుని బయటకు వెళ్తారు. అంతవరకు బెయిల్ ఇవ్వకూడదు అన్న పద్ధతిలో వెళ్ళాలి. ఛార్జ్షీట్ పెట్టే వరకు ఎవరు బెయిల్ మీద బయటకు వెళ్ళడానికి కుదరదు అని ఒక కండిషన్ కూడా పెట్టచ్చు కావాలంటే. అలా జరిగితే తప్ప ఇందులో నిజానిజాలు ఏంటనేది తేలవు. అప్పటి వరకు వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటూ రోజుకో నిజం చెప్తారు వాళ్ళు, అది వింటూ తరిస్తాం మనం అంతే.
యాక్చువల్గా జరిగింది ఏమిటి అనేది వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఒక నెరేటివ్ ఉంది, దాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవరికాళ్ళు. ఇది కాదు అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఒక ఇండిపెండెంట్ మీడియా నుంచి ఒక సర్క్యులేషన్లోకి రావాల్సిన అవసరం ఉంది, అది జరగట్ల. ఆ ప్రయత్నం జరగాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.